స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా నార్త్ ఢిల్లీ తిమ్మాపూర్లో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లడానికి బుక్ చేసుకున్న టెంపో వాహనం ముందు సీటులో ఎవరు కూర్చోవాలి అనే విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వివాదం జరగగా రిటైర్డ్ సిఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన తన తండ్రి సురేందర్ సింగ్ రివాల్వర్ ను కొడుకు దీపక్ లాక్కొని షూట్ చేసి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి కొడుకు దీపక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ పీఠికలో చేర్చిన లౌకిక సామ్యవాద పదాలను కొనసాగించడంపై సమీక్ష జరగాలన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే వ్యాఖ్యలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఐఐటి ప్రయాగరాజ్ లో బీటెక్ ఐటీ బ్రాంచ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న విపుల్ జైన్ ను అమెరికాకు చెందిన రూబ్రిక్ అనే సంస్థ ఏకంగా 1,45,00,000 సాలరీ ప్యాకేజీకి రిక్రూట్ చేసుకుని రికార్డు సృష్టించింది. మరొక 70 మంది విద్యార్థులు 50 నుంచి 69 లక్షల మధ్య ప్యాకేజీతో రిక్రూట్ అయ్యారు అని ఐఐటి ప్రయాగరాజ్ డైరెక్టర్ ముకుల్ శరత్ సుతవానే విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను తాజాగా సౌదీకి చెందిన అల్నసర్ టీంలో ఆడేందుకు ఆ టీం యాజమాన్యం 4,000 కోట్ల పారితోషికాన్ని, ఒక ప్రైవేట్ జెట్ ను, గోల్డెన్ బూట్ ను గెలిస్తే సంస్థ మరొక 4 మిలియన్ పౌండ్ల డబ్బు, అల్నసర్ లో 15% వాటాను కూడా ఇవ్వనున్నట్టు అల్నసర్ యాజమాన్యం వెల్లడించింది. రష్యా నుండి భారత్ మరో 2 స్క్వాడ్రన్ల S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 తో పాటు స్వదేశీ డిఫెన్స్ వ్యవస్థలు చాలా బాగా పనిచేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ లో విహారయాత్రకు వెళ్లిన ఒకే కుటుంబంపై వరద రూపంలో మృత్యువు విరుచుకుపడింది. ఖైబర్ పతుంఖ్వా ప్రావిన్స్ లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 18 మంది గల్లంతయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. పుట్టిన వెంటనే తల్లి తన బిడ్డను ప్లాస్టిక్ సంచిలో చుట్టి వదిలేసింది. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత ఆ బిడ్డ ఇప్పుడు పతవాడై తన తోబుట్టువులను కలుసుకున్నాడు. ఈ భావోద్వేగ భరిత ఘటన యూకేలో చోటు చేసుకుంది. లాంగ్ లాస్ట్ ఫ్యామిలీ అనే ఓ టెలివిజన్ కార్యక్రమం ఈ అపురూప కలయికకు వేదికైంది. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0 ను ప్రకటించింది. 2025 నుంచి 2030 మధ్యకాలానికి వర్తించే ఈ సరికొత్త విధానం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునివ్వాలని ప్రభుత్వం భావిస్తుంది.